హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఛానల్ 27. మన లాస్ట్ వీడియోలో పుదుచ్చేరి నైట్ వ్యూ చూశారు కదా. ఇవాళ మనం పుదుచ్చేరి మార్నింగ్ వ్యూ చూసేద్దాం రండి. ఇక్కడ సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో. మార్నింగ్ వ్యూలో ఇక్కడ సన్ రైజ్ లో ఈ సముద్ర అందాలని చూస్తుంటే మనసుకి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది కదా. ఇదే రోడ్ లో నైట్ వ్యూ వీడియో చూశారు కదా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ 27లో చూడవచ్చు. ఈ బీచ్ రోడ్ లో ఎటువంటి వెహికల్స్ ని కూడా అలౌ చేయరు. ఈ రోడ్ నైట్ వ్యూలో లైటింగ్స్ తో బిల్డింగ్స్ అన్ని ముస్తాబైతే, మార్నింగ్ వ్యూలో సముద్రం నుంచి వస్తున్న సూర్యుడిలాగా సన్ రైజ్ అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ యోగా ట్రైనర్ వాళ్ళ ట్రైనీస్ కి యోగా నేర్పించడం చూడవచ్చు. చాలా మంది ఇక్కడ ఎలాంటి ప్లేసెస్ ని చూడాలి అని డౌట్ పడుతూ ఉంటారు కదా. సో ఇక్కడ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ డెస్క్ గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ డెస్క్ ఎక్కడుందంటే హైకోర్టు జడ్జ్ విశ్రాంతి భవన్ కి ఎదురుగా. ఇక్కడ మహాత్మా గాంధీ గారి స్టాచ్యూని చూడవచ్చు. ఇక్కడ మనం ట్రిబ్యూట్ వాల్ అనే ప్రత్యేక కట్టడాన్ని చూడవచ్చు. ఈ ఓల్డ్ లైట్ హౌస్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధీనంలో ఉంది. ఫ్రెంచ్ సిటీని విజిట్ చేసే వాళ్ళకి నైట్ విజిట్ చేయాలా, మార్నింగ్ విజిట్ చేయాలా అని అంటే దానికి ఆన్సర్ 2 పూటలా అనే చెప్పాలి. ఇక్కడ ఆర్మీ వాళ్ళ మెమోరియల్ కూడా చూడవచ్చు. ఫ్రెంచ్ సిటీ టూరిస్ట్ ప్లేస్ గా హైలైట్ అవ్వడానికి కారణం ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా ఫ్రెంచ్ స్టైల్లో డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ బిల్డింగ్స్ నైట్ లైటింగ్స్ తోనే కాదు, వీళ్ళు ఈ బిల్డింగ్స్ కి వేసిన కలర్ఫుల్ పెయింట్స్ వల్ల మార్నింగ్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఫోటోషూట్ చేయడానికి టూరిస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ నైటే కాదు, డేలో కూడా ఫోటోషూట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నామండోయ్. ఇక్కడ షూటింగ్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బిల్డింగ్స్ లో రకరకాల షాప్స్, కేఫ్స్, రెస్టారెంట్స్ మరియు గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ 27ని సబ్స్క్రైబ్ చేసుకోండి.